తిరుపతిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం కడప, చిత్తూరు జిల్లాల జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. తిరుపతిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం కడప, చిత్తూరు జిల్లాల జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇటు కడప, చిత్తూరు జిల్లాల నేతలకు, జనసేన నేతలకు క్లారిటీ ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? తిరుపతి నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమైనటువంటి జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పచ్చిరెడ్డి హరిప్రసాద్ ను తప్పించాలంటూ జన సైనికులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఊరుకోతూ వారంతా కూడా ఒక్కసారి వాగ్వాదానికి దిగినారు. ఈ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ యొక్క తిరుపతిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప జిల్లాకు చెందినటువంటి జనసేన ఎన్నికలు వారి కార్యకర్తల నాయకులంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి తమకు అవకాశం కల్పించాలంటూ ప్రధానంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ముగ్గురు కీలక నాయకులు పోటీ పడుతున్నారు. జనసేన పార్టీకి సంబంధించి తిరుపతిలో బహిష్కరించినటువంటి కిరణ్ రాయలతో పాటు ఇటు విజయ్ వ్యక్తి కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చిరెడ్డి హరిప్రసాద్ జనసైనికులను పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను విస్మరించాలంటూ ఒక్కసారిగా వాగ్వాదానికి దిగటం, ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాళ్ళు సంగ్రహించేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. థ్యాంక్ యూ మూర్తి.